హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో శ్రావణ మాసం గురించి, వరలక్ష్మి వ్రతం గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ నోటిఫికేషన్స్ అనేవి డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో ఈజీగా చూడగలుగుతారు నా వీడియోస్ అనేవి. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వలన నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. అండ్ లైక్ చేయడం వలన ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇంకా శ్రావణ మాసం అయితే వస్తుంది కాబట్టి మేము బుధవారం నాడు దేవుడి మందిరాన్ని శుద్ధి చేసుకుందామని అనుకున్నాము. సో దానికి తగ్గట్టుగా మార్నింగ్ లేచి మావయ్య గారు అయితే ముందు దేవుడి మందిరాన్ని అంతటిని శుభ్రం చేసేసి దేనికి అవే అభిషేకించుకోవాల్సిన విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని పక్కకు తీసి పెట్టేశారు. ఇంకా పటాలు అవన్నీ కూడా తుడుచుకోవాలి కాబట్టి వాటిని సపరేట్గా ఒక పక్కన పెట్టారు. సో మావయ్య గారు ఉండడం వల్ల నాకు కొంచెం ఈజీ అనిపించింది ఈసారి క్లీనింగ్ అది కూడా. లేకపోతే చాలా టైం పట్టేస్తుంది దేవుడి మందిరాన్ని శుద్ధి చేసుకునేటప్పుడు. సో హ్యాపీగా ఉందన్నమాట ఇవాళ అయితే. ఇంకా చాలామంది మొన్న షార్ట్స్లో పోస్ట్ చేసినప్పుడు అడిగారు అమావాస్య రోజు క్లీనింగ్ చేసుకోవచ్చా అని. అమావాస్య రోజు క్లీనింగ్ చేసుకోవచ్చు. దేవుడి మందిరాన్ని అలాగే విగ్రహాలని గట్టా అభిషేకించుకోవచ్చు. అభిషేకించుకోవడం ఏంటి అంటే శుభ్రం చేసుకోవడం అనమాట. దేవుడి మందిరాన్ని దేవుడి విగ్రహాన్ని క్లీన్ చేసుకున్నాము అని అనకూడదు. అభిషేకించుకున్నాము లేదా శుద్ధి చేసుకున్నాం లేదా శుభ్రం చేసుకున్నాము అని అనాలన్నమాట. ఇంకా అమావాస్య శుక్రవారం వచ్చిందనుకోండి, చాలామంది ఇష్టపడరు. ఒక్కొక్కరికి అది ఏం పెద్ద తప్పుగా అనిపించదు కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ చాలామంది శుక్రవారం దేవుడు విగ్రహాన్ని కానీ మందిరాన్ని కానీ శుద్ధి చేసుకోవడం అవన్నీ చేయరు అనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజు లక్ష్మీవారం రోజు, లక్ష్మీవారం కూడా చాలామంది తీయరు. నేను కూడా కదపను లక్ష్మీవారం అయితే, ఎందుకంటే మార్గశీర్ష లక్ష్మీవారాలు మా అమ్మగారు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నాకు అది బాగా అలవాటు అయిపోయింది. ఇంకా బుధవారం, సోమవారం, శనివారం, ఆదివారం ఇలాంటి వారాల్లో ఎప్పుడైనా మనం శుద్ధి చేసుకోవచ్చు అనమాట. అమావాస్య శుక్రవారం పడినప్పుడు లక్ష్మీదేవికి బాగా ఇష్టమైన రోజనో లేకపోతే ఏదో లక్ష్మీవారం అని చెప్పి, అంటే లక్ష్మీదేవికి సంబంధించిందని చెప్పి ఎక్కువ మంది క్లీన్ చేయరు అనమాట. సో ఇంకా ఈ శ్రావణ మాసం మనకి స్టార్ట్ అవుతుంది శుక్రవారం నుంచి. మొదటి శుక్రవారం కూడా ఆ రోజైతే చక్కగా శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ చక్కగా శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాన్ని చక్కగా చేసుకోండి. చేసుకోవడం అంటే ఏంటి అంటే చక్కగా పొద్దున్నే లేచి వీలైనంత వరకు పొద్దున్నే లేవడానికి ట్రై చేసి ఆ రోజు తలస్నానం చేయండి. లేదు అంటే ఏం పర్వాలేదు, పెళ్ళైన వాళ్ళు తలస్నానాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా పసుపు రాసేసుకుని స్నానం చేసేసి ఆ తర్వాత మీ ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకుని చక్కగా లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేసుకుని ఏదో కొంచెం నైవేద్యం స్పెషల్గా చేసి, బయట కొన్నది కాకుండా స్వీట్స్ అలాంటివి కాకుండా పరమాన్నమో లేదా చక్కెర పొంగలి ఏమీ లేదు అంటే ఆవు పాలు, ఏ పాలు దొరికితే అవి, మళ్ళీ ఆవు పాలే అని కాదు, ఇప్పుడు మనకి ఆవు పాలు దొరకడం అంత ఈజీ కాదు కాబట్టి ఈ ప్యాకెట్ పాలైనా కూడా పాలు కాచేసి చల్లారిన తర్వాత అందులో బెల్లం ముక్కో పటిక పంచదార వేసి దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. మీకు వీలైందనుకోండి చక్కగా పులగమో పరమన్నమో పొంగలో ఏదో ఒకటి చేసి మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంటే విశేష వారాలు కదా ఇవి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మనకి విశేషమైనవి కాబట్టి ఆ రోజు స్పెషల్గా చేసిన నైవేద్యం చాలామంది పెడుతూ ఉంటారు. ఒకవేళ వీలు కుదరకపోతే అరటిపండు, కొబ్బరికాయ అవైనా పెట్టుకోవచ్చు, లేదు బెల్లం ముక్క అయినా నైవేద్యం పెట్టుకోవచ్చు, మన వీలుని బట్టి చేసుకోవచ్చు. సో ఆ రోజు చక్కగా దీపారాధన చేసేసుకుని నైవేద్యం పెట్టుకుని ఆ రోజైనా కనీసం ఉల్లిపాయ వెల్లుల్లి తినకుండా ఉంటే మంచిది. నేనైతే ఆ రోజు తినను అనమాట. మా ఇంట్లో శుక్రవారం అయితే ఉల్లి వెల్లుల్లి అలాంటివి తినరు. సంపత్ శుక్రవారం నోము చేసేదాన్ని కాబట్టి 5 years నేను తినలేదనమాట. తర్వాత నేనే అంత పట్టించుకోలేదు, కానీ శ్రావణ మాసంలో మాత్రం ఖచ్చితంగా తినమనమాట. సో ఇంకా మనకి ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయండి. చక్కగా లక్ష్మీదేవికి మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. ప్రతిరోజు అంటే మనకు కుదరకపోవచ్చు, ఈ 5 శుక్రవారాలైనా మంచిగా మనం పూజ చేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ప్రతిరోజు చేసుకోవాలి, కానీ మనకి కుదరదు. ఇప్పుడు నేనున్నానంటే నాకు విష్ణుతో కుదరదు కాబట్టి కనీసం ఆ విశేషమైన ఆ శుక్రవారం నాడైనా సరే పూజ చేసుకోవాలని అనుకుంటాను. ఆ రోజైనా దీపారాధన చక్కగా చేసుకుని అమ్మవారికి కొంచెం నైవేద్యం అది చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట.
ఇంకా మనకి శ్రావణ మాసంలో 3వ శుక్రవారం ఈసారి వరలక్ష్మి వ్రతం పడింది. ఎందుకు అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కాబట్టి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈసారి 3వ శుక్రవారం అయిందనమాట. ప్రతిసారి కూడా 2వ శుక్రవారం పడుతుంది, ఈసారి అయితే 3వ శుక్రవారం పడింది. ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఆ రోజు కుదిరిన వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక వారం చేసుకోవచ్చు. మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాలు ఒకటో రెండో అప్పుడు ఆ శుక్రవారాల్లో పూజ అనేది చేసుకుంటాం, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ఒకవేళ మనకు కుదరకపోయింది అనుకోండి, ఏం చేసుకుంటాం, ఆ నెక్స్ట్ వచ్చే శుక్రవారం అయినా చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చి ఏ శుక్రవారం నాడైనా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. లక్ష్మీదేవి పూజ చేసుకుంటారంటే ఎవరు వద్దంటారు చెప్పండి. సో అమ్మవారు కూడా వద్దంటుందా? నియమంగా మనం చేసుకోవాలి శాస్త్రం ప్రకారం అని అనుకుంటే ఖచ్చితంగా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి. కానీ కుదిరినప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు గట్ట మరీ నియమనిష్టలతో చేయాలి అనేవి పెట్టుకోకుండా చక్కగా శుచిగా చేసుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది. బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అంటే చిన్నపిల్లలు 1కి 2ంటికి వెళ్తారు కదా, అప్పుడు మనం వాళ్ళని ముట్టుకుని మళ్ళీ అమ్మవారి పూజ చేసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి కదా. సో చిన్నపిల్లలు భగవంతుని స్వరూపం అంటారు కదా. సో అప్పుడు మనం ఈ నియమాలన్నీ పెట్టుకుని వాళ్ళ మీద చికాకు పడుతూ మన అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేసినా అమ్మవారు ఆ పూజని స్వీకరించరు. సో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటూ మనం అయితే ఈ పూజ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకోండి. ఎవరైనా కొత్తగా చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, వరలక్ష్మి వ్రతాలు అవి ఇంట్లో వాళ్ళని చక్కగా ఒప్పించి చేసుకోండి. అంతేగాని మా హస్బెండ్ వద్దన్నారండి అయినా కూడా నేను చేసుకున్నానండి అని ఉండకూడదు. మనం ఇంట్లో వాళ్ళకి నచ్చిన తర్వాతనే మనం ఇలాంటి పూజలన్నీ చేసుకోవాలి. అలా పూజ చేసుకున్నప్పుడు మన మనసు కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. లేదు అంటే నువ్వు ఆ పూజ చేసావు కాబట్టే ఇలా జరిగింది మన ఇంట్లో అని అంటారు. ఇవేమీ క్షుద్ర పూజలు కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి అస్సలు క్షుద్ర పూజలు అయితే కాదు, తాంత్రికమైన పూజలు కూడా కావు. మనం చేసుకునే సాత్వికమైన పూజలు, వ్రతాలు. సో ఇది చేయడం వలన కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి పూజలు ఏమైనా చేయడం వలన మనకి అశుభాలు అయితే ఏం జరిగిపోవండి. ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది, కానీ ఎప్పుడు మనకి చెడు అయితే జరగదు, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఒకవేళ చెడు ఏమైనా జరిగినా కూడా దానివల్ల అయితే కాదు, మన ప్రారంధం కొలది మనకు జరుగుతుంది. అంతేకాని ప్రతిదానికి భయపడిపోయి ఇది చేయడం వల్లనే ఇలా అయిందేమో అన్నట్టు చేయకూడదు. ఒకవేళ మన ఇంట్లో ఎవరికైనా ఇష్టం లేదు అనుకోండి, వదిలేయండి. మనశ్శాంతిగా ఒక్కసారి దేవుడికి మంచిగా ప్రశాంతంగా దండం పెట్టుకోండి. అంతేకాని వాళ్ళు వద్దన్నారు, మా అత్తగారు మామగారు వద్దన్నారు, లేదా మా ఇంట్లో మా హస్బెండ్ వద్దన్నారు అయినా కూడా నేను చేస్తాను అని కాకుండా చక్కగా అందరినీ ఒప్పించి చేసుకోండి. ఒకవేళ ఒప్పుకోకపోతే వదిలేయండి. మంచిగా దేవుడికి మనసులోనే ధ్యానించుకోండి. మీకు ఇంకా వీలుంది అనుకోండి, మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకుంటున్నారు అనుకోండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్, అక్కడికి వెళ్ళి చక్కగా ఆ వ్రతంలో పార్టిసిపేట్ చేయండి, అది కూడా మంచిదే. ఇంకా కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఇన్ని ఇయర్స్ చేయలేదు కదా ఇప్పుడు చేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడైనా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం. ఏమీ దానివల్ల మనకి బాధలు కలగడం కానీ నష్టాలు కలగడం కానీ ఏమీ జరగదు, చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ కలసం పెట్టుకోవడానికి మీకు భయం ఉందనుకోండి, అమ్మవారి ఫోటోని తీసుకోండి. ఫోటోని తీసుకుని చక్కగా మనం అలంకరణ చేసుకోవచ్చు. మన ఇంట్లో జ్యువెలరీ లేదా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా పెట్టేసుకుని, లేదు అంటే పూలమాల అయినా వేసుకుని అమ్మవారికి చక్కగా అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు, కథ చెప్పుకోవచ్చు. అయితే ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే తోరం కట్టుకోకండి, మామూలుగా పూజ అయితే చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. అలాగే పెళ్లి కాని వాళ్ళు చేయొచ్చా అని అడుగుతారు చాలామంది. మా ఇంట్లో పెళ్ళికి ముందు చెప్తున్నా, మా అమ్మగారు వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మేము వెనకాల కూర్చునే వాళ్ళం అనమాట. అంతేకాని మా అమ్మగారు వాళ్ళు తోరం కట్టుకున్నప్పుడు మాకు ఒక తోరం ఇచ్చి మీరు కట్టుకోండి అని చెప్పేవారు కాదు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళే తోరం కట్టుకుని పూజ చేయాలి, మా ఇంట్లో ఆనవాయితీ అయితే అదే. కాబట్టి మేము వెనకాల కూర్చునే వాళ్ళం. చక్కగా పూజ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చక్కగా కథ అంతా వినేవాళ్ళం, పూజ అంతా చూసేవాళ్ళం. అక్షింతలు పువ్వులు కూడా అమ్మవారి మీద వేసేవాళ్ళం, కానీ తోరం మాత్రం కట్టుకునే వాళ్ళం కాదనమాట. వరలక్ష్మి వ్రతం పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చు, కానీ తోరం కట్టుకుని చేసుకోకూడదు. సో అది ఈ వ్రతం మనం వ్రతంలా కాకుండా పూజలా కూడా చేసుకోవచ్చు.
ప్రతి శుక్రవారం కూడా చక్కగా చేసుకోవచ్చు. మనం లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకుని మనకి ఇష్టమైన నైవేద్యం భగవంతునికి నివేదన చేయొచ్చు. ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుందంటే ఎక్కువగా భయపడేది దేనికోసమో తెలుసా? 9 రకాలు నైవేద్యాలు చేయాలేమో అని, పిండి వంటలు చేయాలేమో అని. 9 రకాలు చేస్తే మంచిదే, కానీ పూర్వం రోజుల్లో వాళ్ళకి ఓపికలు ఉండేవి. 9 రకాలు చేసినా, ఎక్కువ రకాలు చేసినా కూడా వాళ్ళందరూ బాగా తినేవారు. ఇప్పుడు మన ఇంట్లో అన్ని రకాలు చేసినా కూడా తినేవాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి అన్ని చేయాలని రూల్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఓపిక ఉంది, అందరూ తింటారు, పర్వాలేదు అని అనుకుంటే 9 రకాలు చేసుకోవచ్చు. ఓపిక లేదు, మేము ఇన్ని చేయలేకపోతున్నాము అంటే చక్కగా 3 రకాలు చేసుకోండి. లేదా అది కూడా ఓపిక లేకపోతే ఒక్క రకమే ఏదో చేసుకుని నైవేద్యం అయినా పెట్టచ్చు. మనం ఎక్కువగా ఈ నైవేద్యాలు వీటి మీద కాదు ఫోకస్ చేయాల్సింది. పూజ ఎంత ప్రశాంతంగా చేసుకున్నామో, ఎంత బాగా చేసుకున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఎంత బాగా అంటే అన్నీ పెట్టేసి చుట్టూతా చాలా రకాల అలంకరణలన్నీ పెట్టేసి, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అన్నీ పెట్టేసి చేస్తే కాదు. పూజ అమ్మవారికి ఫస్ట్ షోడశోపచార పూజ నుంచి తోరం కట్టుకునే వరకు కూడా మనం ఎంత భక్తితో చేసామన్నది మాత్రమే ఇంపార్టెంట్. అలాగే ఈ ప్రసాదాలు కూడా ఇంపార్టెంట్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు అంత అవసరం లేదండి. 3 రకాలైనా చేసుకుని చక్కగా పులిహార లేకపోతే పూర్ణాలు, దాని తర్వాత పరమాన్నం, పొంగలి, పులగం, ఇలా ఏదో ఒకటి చేయొచ్చు. అలాగే పళ్ళు కూడా 9 రకాలు ఉండాలి అదేం లేదు. మన నవసంఖ్య అమ్మవారికి ఇష్టం అని చెప్పి అలా వచ్చినట్టుంది, కానీ అన్ని రకాలు పిండి వంటలు, అన్ని రకాల పళ్ళు కూడా అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ఈ అనవసరమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ప్రసాదాల మీద, అలంకరణల మీద, ఇంట్లో క్లీనింగ్స్ మీద, వీటి మీదే మనం ఫోకస్ చేస్తాము. తీరా అవన్నీ చేసుకుని వచ్చేసరికి పూజ చేసుకోవడానికి ఓపిక ఉండదు. అది అవునా కాదా మీరు చెప్పండి? నాకు చాలాసార్లు ఇలాగే జరిగింది. సో మనమే గుణపాఠం నేర్చుకుంటూ ఉంటాం చాలాసార్లు. సో నేనేం చేసేదాన్నంటే ఇంట్లో క్లీనింగ్ అండి. వరలక్ష్మి వ్రతం వస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి ఇల్లంతా మూలలో శుభ్రంగా ఉందా లేదా, ఇల్లంతా తుడిచేసుకోవడం, మాపింగ్ చేసుకోవడం, ఆ తర్వాత గిన్నెలన్నీ నీట్గా తోమేసుకోవడం, సర్దేసుకోవడం, ఆ తర్వాత ఏమో పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఒక్కటి. అలాగే పూజలో ఇన్ని నైవేద్యాలు ఉండాలని అవన్నీ రెడీ చేసుకోవడం. ఆ తర్వాత ఫైనల్గా నేను కూడా బాగా రెడీ అయిపోయి కూర్చుని పూజ చేసుకోవడానికి మాత్రం ఓపిక ఉండేది కాదు. పూజ దగ్గరికి వచ్చేసరికి నాకు నీరసం వచ్చేసి ఎప్పుడైపోతుంది పూజ అన్నట్టే ఉండేది. అలా చేసుకోవడం ఎందుకు? అమ్మవారు అలా చేసుకోమని ఏం మనకు చెప్పలేదు కదా. భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోమని చెప్పారు ఆవిడ. కానీ మనం ఆ రెండు వదిలేసి మిగతా అన్నిటి మీద ఫోకస్ పెడతాం. కాబట్టి మా అమ్మగారు వాళ్ళైనా మా అత్తయ్యగారు వాళ్ళైనా కూడా ముందు ఇంపార్టెన్స్ పూజకే ఇస్తారండి. ఆ రోజు మిగతా ఏ పనులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేస్తారు. మినిమం కామన్ సెన్స్గా ఇల్లు నీట్గా ఉందా లేదా, కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయా లేవా, వీటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ, బట్టలు ఉతుక్కున్నామా లేదా, బట్టలన్నీ అవతల ఆరేసుకున్నామా లేదా, గిన్నెలన్నీ సర్దుకున్నామా లేవా, ఇవి. ఆ రోజు మాత్రం మార్నింగే లేచి చక్కగా దేవుడికి కావాల్సిన పిండి వంటలు రెడీ చేసేసుకుని దేవుడు పూజ చేసేసుకుంటారు ముందు. వాళ్ళు రెడీ అయినా అవ్వకపోయినా. పూర్వం రోజుల్లో ఏంటంటే అంటే మా అమ్మగారు వాళ్ళని మేము చూస్తున్నాం కదా, అప్పుడైతే ఇలా ఏం లేదు. అమ్మ వాళ్ళు కూడా బాగా రెడీ అయిపోయి పూజ అయితే ఎప్పుడు చేసుకున్న దాఖలాలు అయితే నాకు లేవు. ఎందుకంటే వాళ్ళు ఉదయం లేచి మమ్మల్ని అందరినీ రెడీ చేసి వాళ్ళేమో పూజ దగ్గర కూర్చుని పిండి వంటలు అవన్నీ చేసి పూజ దగ్గర కూర్చునేసరికి మొత్తం అంతా టైం అయిపోయేది. వాళ్ళకి రెడీ అయ్యే అవకాశం కూడా లేదనమాట. ఆ మడిబట్టతోటే వాళ్ళు పూజ అనేది చేసేసుకుని కంప్లీట్ చేసేవారు. ఈవినింగ్ పేరెంట్ వాళ్ళకి పిలిచి మనం తాంబూలం ఇస్తాం కదా, అప్పుడు వాళ్ళు రెడీ అయ్యేవారు అనమాట. సో అప్పుడు ఈవినింగ్ మనకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇల్లంతా మళ్ళీ నీట్గా ఇంకోసారి సర్దుకుని అప్పుడు పూజ చేసుకుని ముత్తైదువులకు తాంబూలాలు ఇవన్నీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాని అర్థమే మార్చేసాం కదా. ఇంకా యూట్యూబ్లోని చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తూ ఉంటుంది, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉందనో, ఫేమ్ ఉందనో ఏదో మొత్తానికి ఏం చేస్తారంటే చక్కగా వంట వాళ్ళతో పిండి వంటలన్నీ చేయిస్తారు. అలాగే బ్యూటీ పార్లర్స్ని వాళ్ళందరినీ పిలిపించి చక్కగా మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేసుకుంటారు. మంచి మంచి పట్టు చీరలు నీట్గా మేకప్లు అవన్నీ వేసుకుని అప్పుడు వాళ్ళు పూజలో కూర్చుంటారు. అవన్నీ మనం చూస్తాము. వెనకాతల బ్యాక్ డ్రాప్స్ కోసం అయితే చాలా
చాలా డెకరేషన్స్ చేస్తారు. అవన్నీ చూసి మనం ఏం చేస్తామంటే మనం కూడా ఇలాగే చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఆ ప్రభావం మన మీద పడుతుందా లేదా చెప్పండి. నాకు కూడా ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది, అంత బాగా చేసుకోవాలని. కానీ మనం మధ్యతరగతి కుటుంబం వాళ్ళం కాబట్టి మనకి అంత డబ్బు ఉండదు, అంత ఓపిక కూడా ఉండదు నిజం చెప్పాలంటే. వాళ్ళు అక్కడ చేసేది ఏం లేదు, బయట వాళ్ళు వచ్చి పని వాళ్ళందరూ చేస్తారు. కానీ మన ఇంట్లో ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి కాబట్టి ఎంత సింపుల్గా చేసుకోవాలన్నది మాత్రమే ఆలోచించండి. ఉదయం చక్కగా లేచి పూజ చేసేసుకున్నామా, అది కూడా భక్తితో చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఉదయం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా. సో ఈవినింగ్ కావాలంటే మనం చుట్టూతో కొంచెం మంచి మంచి దీపాల అలంకరణ చేసుకోవడం, పువ్వుల అలంకరణ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుని మనం కూడా మంచిగా రెడీ అయ్యి ముత్తైదువులందరినీ పిలిచి చక్కగా తాంబూలాలు అవన్నీ కూడా ఇచ్చుకుందాం. ఓకేనా? ఇలా చేసుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది చెప్పండి. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కూడా నాకు చెప్పండి. మీరు కూడా నాతో ఏకీభవిస్తారో లేదో చెప్పండి. ఓకేనా? ఇంకా మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. నేను ఎప్పుడు షేర్ చేయమని అడగను, లైక్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతాను. సో ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే రాజుమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఇయర్ నాతో ఏకీభవించి ఎంతమంది మంచిగా పూజ చేసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? మరొక మంచి వ్లాగ్తో కలుస్తాను. అందరికీ నమస్తే. Thank you for watching. Thank you for your time. Bye bye.